ప్రవక్త అయిన యిర్మీయా పుట్టిన ఊరు ఏది? ఎవరి దగ్గరైనా జవాబు ఉందా ఈ ప్రశ్నకమ్మా? ప్రవక్త అయిన యిర్మీయా పుట్టిన ఊరు ఏది? సరే, మంచిది. ప్రవక్త అయిన యిర్మీయా అనాతోతు అనే ఊరిలో పుట్టాడు. ఈ అనాతోతు అనేటువంటి ఊరు చాలా అందమైనటువంటి ఊరు, చాలా ప్రకృతి రమణీయమైనటువంటి ఊరు. దేవదారు వృక్షాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి ఊరు. లెబానోను మంచు చాలా తెల్లగా ఉదయకాలానే పడుతూ చూచేవారికి ఆనందాన్ని కలిగించే ఊరు. ఆ ఊర్లో ఆ చెట్ల మధ్యలో గుండా, మంచు మధ్యలో గుండా సంగుబుడి కొంగ, తెల్లగువ్వ, మంగళ కత్తిపిట్ట, పొడలు కలిగినది, మచ్చలు కలిగినది, క్రూరమైన పక్షి, ఇటువంటివన్నీ కూడా గాల్లో ఎగురుతూ ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవారు. సో మొదటిగా యెహోవా నాశనము చేయక మునుపు సొదొమ గొమొర్రా పట్టణాలు, రెండవదిగా యిర్మీయా ప్రవక్త యొక్క అనాతోతు పట్టణం. మీరు పరమగీతము చదవడానికి ఇష్టపడితే పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఒక 2 పట్టణాలు చెప్తాడు. ఏమిటవి? చదువుతారు ఎవరైనామా? ఆరు 4లో సిస్టర్, నీవు తిర్సా పట్టణమంతా అందమైన దానవు, చాలు సిస్టర్. అక్కడ 2 పట్టణాలను అందమైనవిగా వర్ణించాడు. ఒకటేమో తిర్సా పట్టణం, ఇంకొకటేమో యెరూషలేము పట్టణం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అందమైన పట్టణాలు ఇప్పుడు ఒకటి సొదొమ గొమొర్రా పట్టణం, 2 తిర్సా పట్టణం, 3 యెరూషలేము పట్టణం, 4 అనాతోతు అనే ఊరు. కానీ ఈ 4 పట్టణాలు, 4 ఊర్లు కూడా అందమైనవిగా కనబడుతూ ఉన్నా కానీ, మనసుకు హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేంత ప్రకృతి రమణీయమైనవిగా ఉన్నా కానీ, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి మనుషుల స్వభావాలు మాత్రం వ్యతిరేకంగా రాయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సొదొమ గొమొర్రా పట్టణం గురించి చదివితే ఆ కింద రాస్తాడు, సొదొమ పట్టణం బాగానే ఉంది కానీ దాని మనుషులు దుష్టులను, పాపులునై ఉన్నారు అని రాస్తాడు. ఊరు మంచిదే, కానీ ఊరిలో ఉన్న మనుషులు మంచివారు కాదు. అనాతోతు పట్టణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటున్నది. కానీ అనాతోతు పట్టణంలో నీవు యెహోవా నామమున ప్రకటన చేస్తే నిన్ను చంపేస్తామని యిర్మీయాను బెదిరించారు ఆ పట్టణ వాసులు. ఇక యెరూషలేమును గూర్చైతే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు చాలాసార్లు పలికారు యెరూషలేమునకు వ్యతిరేకంగా. యెరూషలేమా, యెరూషలేమా, ఎంతమందిని చంపావు అని యెరూషలేమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధపడుతూ మాట్లాడారు. ఈ సారాంశం ఏమిటంటే, ఊరులు బాగున్నాయి కానీ ఊర్లో ఉన్న మనుషులు బాగోలేరు. పల్లెలు బాగున్నాయి, పల్లెల్లో ఉన్న ప్రజలు బాగోలేరు. పట్టణాలు బాగున్నాయి, పట్టణాల్లో ఉన్న మనుషులు బాగోలేరు. చూడడానికి కంటికి ఇంపుగా
కనుల పండగగా కనిపించేటువంటి ప్రాంతాలలో నివసించే ప్రజలు, ఆ ప్రజల హృదయాలలో కరుడుగట్టినటువంటి క్రూరత్వపు విషపు ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, స్ముర్ణ అనే పట్టణం అందమైన పట్టణం, సముద్ర తీరాన్ని ఆనుకుని ఉండేటువంటి పట్టణం, ప్రకృతి పరంగా చాలా శ్రేష్టతను కలిగినటువంటి పట్టణం. మరి స్ముర్ణ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారు అని అడిగితే, మొట్టమొదటిగా నేను మీకు ఒక గుడి గురించి చెప్పాలి. స్ముర్ణ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పూజించే ఒక దేవత, ఆ దేవతకు కట్టిన గుడి. స్ముర్ణ పట్టణంలో ఇంకొక గుడి అంటూ ఉండదు, ఒకే ఒక గుడి ఉంటుంది, ఒకే ఒక దేవతకు ఉంటుంది గుడి. ఆ దేవత పేరు రోమా అని ఉంటుంది. రోమా అనే దేవత స్ముర్ణ పట్టణాన్ని, రోమా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి దేవత కింద వీళ్ళు భావించి, ఆ దేవతకు ఎక్కడ పట్టినా కానీ విగ్రహాలు చేయించి ఆ దేవత పేరు మీద గుడులు కట్టారు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి, ఎఫెసు పట్టణంలో ఉన్నవాళ్ళు ఏ దేవతను, ఏ రాణిని ఆరాధించేవారు? అర్తమీదేవిని ఆరాధించేవారు ఎఫెసు పట్టణంలో ఉన్నవారు. ఎఫెసు పట్టణానికి అర్తమీదేవి ఎలాగునైతే స్థానిక దేవతో, అలాగునే స్ముర్ణ పట్టణానికి కూడా రోమా అనే ఒక దేవత ఉండేది. ఈ రోజున చాలామంది కూడా ఇంగ్లీష్లో రొమాన్స్ అనే మాట వాడుతూ ఉంటారు. రొమాన్స్ అనేటువంటి పదం ఈ రోమా అనే దేవతలో నుండే పుట్టుకొని వచ్చినటువంటి పదం. రొమాన్స్ అనే మాట ఎప్పుడైనా మనం ఉద్దేశపూర్వకంగా కానీ ఉద్దేశం లేకుండా కానీ వాడిన ప్రతిసారి కూడా మనకు తెలియకుండా ఒక దేవత, అన్యుల దేవత లేదా ఒక దెయ్యము పేరు పలుకుతూ ఉన్నవారం. ఆ దేవత వారిని ఏలుబడి చేసే దేవత. స్ముర్ణ ప్రజలు ఆ దేవతను ఆరాధించి, ఆ దేవతయే తమకు శృంగార సామర్థ్యమును కలుగజేస్తుందని బలముగా నమ్మేవారు. ఒక రకమైనటువంటి విపరీత ధోరణి కలిగిన వారు. ఊరు చూస్తేనేమో ప్రశాంతంగా ఉంది, ప్రజలు చూస్తేనేమో భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉంటారు. ఆ విగ్రహారాధనలో నుండి పుట్టుకు వచ్చినటువంటి కామ వికారయుక్తమైన చేష్టలకు పెట్టింది పేరు స్ముర్ణ ప్రజలు. అండ్ ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే, స్ముర్ణ ప్రాంతానికి మేము ఒరిజినల్ రోమా సిటిజన్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు వారు. నిజమైన రోమీయులు మేము. కాబట్టి మేము రోమా ప్రభుత్వానికి, రోమా సామ్రాజ్యానికి నిజమైన వారసులమని వీర విధేయులుగా ప్రవర్తన చేస్తూ ఉంటారు వారు. రోమా ప్రభుత్వాన్ని ఎవరైనా చమత్కారానికైనా ఏదైనా ఒక మాట మాట్లాడినా కానీ తట్టుకోలేరు, వాడిని కొడతారు. రోమా ప్రభుత్వం గురించి సీరియస్గానైనా సిల్లీగానైనా ఒక్క మాట మాట్లాడినా కానీ ఎవరిని అంగీకరించని తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి రోమా వీర విధేయులు స్ముర్ణ పట్టణస్థులు. ఆ స్ముర్ణ పట్టణస్థుల దగ్గరికి కొంతమంది యూదులు వెళ్ళి సెటిల్ అయ్యారు. వారు అక్కడ ఒక సమాజ మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే మీరు అడగవచ్చు, పాస్టర్ గారు వేరే ఏ గుడి ఉండదు అన్నారు కదా అక్కడ, మరి యూదులకు మాత్రం సమాజ మందిరం ఎందుకు ఏర్పాటు చేసుకొని ఇచ్చారు అని. యూదులు యెరూషలేములో రోమా ప్రభుత్వానికి అండగా ఉన్నవారు, రోమా ప్రభుత్వాన్ని అంగీకరించిన వారు. ఆ కారణం చేత రోమా ప్రభుత్వం ఏలుబడి చేస్తూ ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా యూదులు సమాజ మందిరాలు కట్టుకోవడానికి, వారి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక్క యూదులకు మాత్రమే వెసులుబాటు కలిగించింది రోమా ప్రభుత్వం.
మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే కైసర్నే ప్రభువుగా అంగీకరించాలి. రోమా ప్రభుత్వాన్నే వారు ప్రేమించాలి. ఇష్టమున్నా లేకపోయినా రోమా ప్రభుత్వపు ఆజ్ఞలకు లోబడి నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఇది రోమా ప్రభుత్వం ఏలుబడి చేస్తున్నటువంటి స్ముర్నా పట్టణంలో ఉన్నటువంటి సంగతి. ఒకటి, ఊరు మంచిదే, కానీ ఊరిలో ప్రజలు మాత్రం మంచివాళ్ళు కాదు. వారు విగ్రహారాధికులై ఉన్నారు. విగ్రహారాధనతో పాటు కామ వికారయుక్తమైన చేష్టలకు వారు పెట్టింది పేరు. వాటితో పాటుగా మేము రోమా సామ్రాజ్యానికి వీర విధేయులము అని లాయల్టీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, స్ముర్నా పట్టణం చీకటి ఏలుబడి చేసే ప్రాంతమా, వెలుగుతో నిండిన ప్రాంతమా? స్పిరిచువల్గా మాట్లాడుకుంటే, ఆత్మీయంగా మాట్లాడుకుంటే రోమా ప్రభుత్వ ఏలుబడిలో ఉన్న స్ముర్నా పట్టణము రోమా ప్రభుత్వం ఏలుబడిలో కంటే చీకటి సామ్రాజ్యపు ఏలుబడిలో నడుస్తూ ఉన్నది. మన జీవితాలైనా, మన కుటుంబాలైనా, మన సంఘాలైనా, మన పట్టణాలైనా ఏ ఏలుబడిలో నడుస్తున్నాము అనే సంగతి ఎప్పటికప్పుడు విచక్షణ కలిగి ఆత్మీయ జ్ఞానంతో వివేచించుకోవలసిన బాధ్యత విశ్వాసిదే. దానినే స్వపరీక్ష అని అంటారు. అంతా బాగున్నాములే, అంతా సవ్యంగా నడిచిపోతుందిలే, ఎటువంటి బాదరబందీ లేదు అని వర్తమానం గురించి, భవిష్యత్తును గూర్చి ప్రకాశమానంగా ఉంటుందని ఆలోచన చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా నేను వెలుగులో ఉన్నానా, చీకటిలో ఉన్నానా అని స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి చీకటి ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని స్థాపించిన వ్యక్తి అపోస్తులుడైన పౌలు. పౌలు పడిన కష్టం చాలా తీవ్రమైనటువంటి కష్టం. 3 మిషనరీ ప్రయాణాలు చేస్తే పౌలు చివరిదైన 3వ మిషనరీ యాత్రలో స్ముర్నా పట్టణానికి వచ్చి స్ముర్నా పట్టణంలో ఉన్న యూదుల సమాజ మందిరంలోనికి అడుగుపెట్టి యూదుల సమాజ మందిరములోనికి ఆరాధించుకొనుటకు వచ్చినటువంటి కొంతమంది యూదులతో తర్కించి, వాదించి, వారిని ప్రేమించి, వారికి యేసే దేవుని కుమారుడు అని, యేసే లోకరక్షకుడై ఉన్నాడు అని పరిశుద్ధాత్ముని సహాయముతో వారిని ఒప్పించి వారిని ప్రభువులోనికి, రక్షణలోనికి నడిపించిన వ్యక్తి అపోస్తులుడైన పౌలు. పౌలు ద్వారా స్థాపించబడిన సంఘమే ఎఫెసు సంఘం. పౌలు ద్వారా స్థాపించబడిన సంఘమే స్ముర్నాలో ఉన్న సంఘం. కొంతకాలానికి పౌలు చనిపోయాడు. సంఘాలు స్థాపించిన సేవకులు చనిపోవచ్చుగాక, దేవుని చిత్తంలో ఉంటే ఆ సంఘం రాకడ వరకు నిలిచి ఉంటుంది. సంఘాలు స్థాపించిన వారు దేవుని చిత్తానికి లోబడి, పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడి స్థాపిస్తే ఆ సంఘాలు ప్రభువు రాకడలో ఎత్తబడే అనుభవాన్ని రుచి చూచేంత వరకు భూమి మీదే నిలవబడి ఉంటాయి. ఒక మనుషుడితో ఆగిపోవు, ఒక తరంతో ఆగిపోవు, ఒక జనంతో ఆగిపోవు. పౌలు స్థాపించాడు. చీకటి కలిగిన ప్రాంతమైన స్ముర్నాలోనికి వెళ్ళాడు. యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. తర్కించాడు. పరిశుద్ధాత్ముని సహాయంతో వారిని ఒప్పించాడు. యేసే క్రీస్తు అని వారి నోటితో చెప్పించాడు. సంఘం ఏర్పడింది. అత్యంత బాధలు అనుభవించిన సంఘం స్ముర్నా సంఘం. అయితే మీరు ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి ప్రారంభించబడిన ఈ పత్రిక చదివితే, ఈ పత్రిక రాసే సమయానికి
స్ముర్నా సంఘానికి దైవజనుడిగా ఉన్న వ్యక్తి, స్ముర్నా సంఘానికి పాస్టర్గా ఉన్న వ్యక్తి, అపోస్తలుడైన యోహాను శిష్యులలో ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. అపోస్తలుడైన యోహాను ఉన్నాడు కదా, సుమారుగా యోహాను ఏ వయసులో చనిపోయి ఉంటాడు? నేను మీకు మొదటి అధ్యాయం చెప్తున్నప్పుడు ఈ పాఠం చెప్పాను. ఏ వయసులో చనిపోయి ఉంటాడు యోహాను? అపోస్తలుడైన యోహాను వృధాప్యం కాదు సిస్టర్, జస్ట్ ఐ మెన్షన్ వన్ పర్టికులర్ నెంబర్. రైట్, సమ్ అరౌండ్ 95 years ఓల్డ్. 95 సంవత్సరాలు తను చనిపోయే సమయానికి, ఒక ఏడాది అటు ఇటు కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో అత్యంత చిన్న వయస్సు కలిగిన శిష్యుడు ఎవరు? ఆయన పిలిచినప్పుడు, యేసు పిలిచినప్పుడు 12 మంది శిష్యులలో అత్యంత చిన్న వయస్సు కలిగిన వాడు యోహానే. సమ్ అరౌండ్ 20 years, 20 ఏళ్ల వయసులో పిలువబడి ఉంటాడు. 20 సంవత్సరాల వయసు నుండి 95 సంవత్సరాల వయసు అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది యోహానుకి పరిచర్యలో? 70-75 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి దైవజనుడు యోహాను. ఈ రోజున చాలామంది పాస్టర్స్ని చూడండి, 10 ఏళ్ల అనుభవం ఉంటే ఆగుతాడా? డెబ్బై 75 సంవత్సరాల అనుభవం. 75 సంవత్సరాల్లో తాను తనకంటే బలంగా పరిచర్య చేయగలిగిన ముగ్గురు శిష్యులను తయారు చేసుకున్నాడు. ఆ ముగ్గురు శిష్యులలో మొట్టమొదటి వాని పేరు పోలీకార్ప్. రెండవ వాని పేరు ఇగ్నేషియస్. అండ్ మూడవ వాని పేరు పాపియస్. ఈ మూడు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. వీళ్ళు ముగ్గురిని దగ్గర కూర్చోబెట్టుకొని, చాలామంది వెంబడించారు అపోస్తలుడైన యోహాన్ని, కానీ వీళ్ళ ముగ్గురిని దగ్గర కూర్చోబెట్టుకొని వారి మీద ఉన్న అభిషేకాన్ని చూసి, వారి మీద ఉన్న దైవ కృపను చూసి, వారికి సేవ పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్న తపన భారము చూసి, వారికి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు బోధించి, వారి తల మీద హస్త నిక్షేపణము గావించి వారిని 3 సంఘాల మీద దైవజనులుగా అభిషేకించాడు యోహాను. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎంతమంది మొత్తం? 12 మందిలో యేసుక్రీస్తు ప్రభువారికి ఆంతరంగిక శిష్యులు ఎవరు అంటే ఆయనకు బాగా దగ్గరగా ఉండే శిష్యులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని కూడా ఆంతరంగిక శిష్యులు అని పిలుస్తారు. ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన చిన్నదానిని లేపడానికి వెళ్ళాడు. గదిలోనికి ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం కొండ మీదకు వెళ్ళి ఆయన రూపాంతరం చెందాడు. ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆ ముగ్గురిని దగ్గరకు తీసుకుని వెళ్ళి వారితో కొంచెం దూరంగా జరిగి ప్రార్థన చేశాడు. ఈ 3 అనుభవాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి పేతురన్న, యోహానన్న, యాకోబన్న స్పెషల్ ఎఫెక్షన్ ఉండేది. మళ్ళీ ఈ ముగ్గురులో కూడా అత్యంత ప్రేమ పొందుకున్నవాడు ఎవరు చెప్పండి? రైట్, యోహాను. సో యోహానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ తెలుసు. కాబట్టి ఏ ప్రేమనైతే యేసుక్రీస్తు ప్రభు వారి నుండి పొందుకున్నాడో అదే ప్రేమను ఈ ముగ్గురు శిష్యులకు కూడా అందించాడు. ఎవరా ముగ్గురు అని అడిగితే పోలీకార్ప్,
ఇగ్నేషియస్, పాపియస్. ఈ పోలీకార్ప్ అనేటువంటి వ్యక్తిని, తన శిష్యుడిని స్ముర్ణ సంఘానికి దైవజనుడిగా నియమించాడు. పోలీకార్ప్ అనే వ్యక్తిని స్ముర్ణ సంఘానికి దైవజనుడిగా నియమించాడు. మరి మిగిలిన ఇద్దరిని ఏమిటి పాస్టర్ గారు అడిగితే, ఇగ్నేషియస్ అనే వ్యక్తిని అంతియొకయ మీద నియమించాడు. బైబిల్లో అంతియొకయ అనే పేరుందా? ఏమా, ఎక్కడుంది అంతియొకయ అనే పేరు? ఎక్కడుందా అంతియొకయ అనే పేరు? ఎక్కడ ఉందమ్మా అంతియొకయ అనే పేరు బైబిల్లో? రైట్. అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో అంతియొకయలో ఉన్నవారు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అని ఉంది కదా. అది సిరియాలో ఉన్న అంతియొకయ, అది ఒక ప్రాంతం. ఇంకొక ప్రాంతం మీరు 13వ అధ్యాయం చదివితే, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. పిసీదియలో ఉన్న అంతియొకయ. చాలు సిస్టర్, పిసీదియలో ఉన్న అంతియొకయ. 13వ అధ్యాయంలో ఉన్న అంతియొకయ పిసీదియలో ఉన్నది. 11వ అధ్యాయంలో ఉన్న అంతియొకయ సిరియాలో ఉన్నది. అంతియొకయ అనే పేరు మీద 2 ప్రాంతాలు ఉన్నాయి అపోస్తుల కార్య గ్రంథముల ప్రకారం. ఇప్పుడు చెప్తున్న ఇగ్నేషియస్ అనేటువంటి యోహాను శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన గారు సిరియాలో ఉన్న అంతియొకయలో సంఘానికి దైవజనుడిగా నియమించబడ్డాడు. పోలీకార్ప్ అనేటువంటి వ్యక్తి ఏమో స్ముర్నాలో ఉన్న సంఘానికి దైవజనుడిగా నియమించబడ్డాడు. ఇగ్నేషియస్ అనే వ్యక్తి ఏమో సిరియాలో ఉన్న అంతియొకయలో సంఘానికి దైవజనుడిగా నియమించబడ్డాడు. అండ్ మూడవది పాపియస్ అనేటువంటి 3వ శిష్యుడు, యోహాను యొక్క 3వ శిష్యుడు హిరాపోలిస్ అనేటువంటి ప్రాంతంలో దైవజనుడిగా నియమించబడ్డాడు. ఆ పేరు బైబిల్లో లేదు, బట్ హిస్టారికల్గా అది ఇప్పుడు టర్కీలో ఉంది. సో ఇప్పుడు మొత్తం మీద పాఠం ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పత్రిక రాసే సమయానికి స్ముర్ణ సంఘానికి దైవజనుడిగా ఉన్న వ్యక్తి పోలీకార్ప్. ఈ పోలీకార్ప్ అనేటువంటి వ్యక్తి 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ పత్రికను పొందుకున్నాడు. స్ముర్ణ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నవారేమో రోమా ప్రభుత్వం, స్ముర్ణలో ఉన్నటువంటి పౌరులు, ప్రజలు, అండ్ సమాజ మందిరములలో ఉన్నటువంటి యూదులు, వీరందరూ కూడా సంఘానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వారే. శ్రమల మధ్యలో నిలవబడిన సంఘం స్ముర్ణ సంఘం. ఆ స్ముర్ణ సంఘానికి దైవజనుడిగా ఉన్నవాడు పోలీకార్ప్. ఆ పోలీకార్ప్ దైవజనుడిగా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి పత్రిక రాయడం జరిగింది. పోలీకార్పును గురించి చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. సుమారుగా 150వ సంవత్సరం, అది AD 150. ఆ సమయానికి పోలీకార్ప్ వయస్సు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పోలీకార్ప్ రోమా ప్రభుత్వం చేత ఒత్తిడికి గురయ్యాడు. ఏం ఒత్తిడి అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువు కాదు, కైసరే ప్రభువు అని నీ నోటితో ఒప్పుకో, ముసలివాడా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు, లేకపోతే మాత్రం నీకు చావు చాలా తొందరగా వస్తుంది అని బెదిరించారు. బెదిరించి పోలీకార్ప్ అనేటువంటి వ్యక్తిని ఒక గుంపు సమాజంలోనికి తీసుకుని వచ్చి, ఒక సమూహం మధ్యలోనికి తీసుకుని వచ్చారు. చుట్టూ పెద్ద పెద్ద కళ్ళేసుకొని ఏం జరుగుతుందో చూడాలని ఆశపడుతూ ఉన్నటువంటి ఉత్సుకత కలిగినటువంటి జనులు వచ్చారు.
ఆ జనాలందరూ కూడాను పోలీకార్ప్ ఇప్పుడు కైసర్ని ఒప్పుకుంటాడా, యేసును ఒప్పుకుంటాడా అని ఒక తీక్షణమైనటువంటి ఆశ్చర్యంతో ఎదురు చూస్తూ ఉంటే శతాధిపతి వచ్చాడు, రోమా శతాధిపతి వచ్చాడు. రోమా శతాధిపతికి పోలీకార్ప్ మధ్య జరిగినటువంటి సంభాషణ మీరు శ్రద్ధగా వినండి. శతాధిపతి వచ్చి అడిగిన మాట, ముసలోడా, నీకు 86 ఏళ్ళ వయసు వచ్చాయి, ఈ వయసులో నువ్వు బాధపడటం మంచిది కాదు. ఈ బాధలు తప్పించుకోవడానికి నువ్వు యేసుని ప్రభువు కాదని చెప్పి కైసరే మా ప్రభు అని ఒక్క మాట పలుకు చాలు, నిన్ను మాత్రం ప్రశాంతంగా వదిలేసి సుఖవంతమైన జీవితానికి ఏర్పాటు చేస్తామన్నాడు. దానికి పోలీకార్ప్ చెప్పిన మాట, ఇచ్చిన జవాబు, ద రెస్పాన్స్ ఆఫ్ పోలీకార్ప్, నాయనా శతాధిపతి గారు, 86 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నాకు. ఈ 86 సంవత్సరాల్లో యేసు క్రీస్తు ప్రభు వల్ల నాకు ఏ హాని, ఏ కీడు జరగలేదు. ఆయన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలి అని అడిగాడు. మొదటి సంభాషణ అయిపోయింది. దానికి రెండవ సంభాషణగా శతాధిపతి అన్నాడు, నిన్ను చాలా తేలికగా అడుగుతూ ఉంటే నీకు లెక్క లేకుండా రెటమతపు సమాధానాలు చెప్తున్నావు. అంగీకరిస్తావా, అంగీకరించవా కైసర్ని ప్రభువుగా అని అడిగితే శతాధిపతి చూస్తూ ఉన్నాడు. జనమందరి ముందు శతాధిపతికి ప్రెస్టేజ్ ఇది. జనమందరి ముందు శతాధిపతి వైపు వేలు చూపిస్తూ పోలీకార్ప్ చెప్పినటువంటి మాట, శతాధిపతి, నువ్వు ఏ కైసరు చక్రవర్తిని గూర్చి నన్ను ఇంతలాగా ఒత్తిడికి గురి చేస్తున్నావో అదే కైసరు చక్రవర్తి మీద ఒట్టు పెట్టి చెప్తూ ఉన్నాను, ధైర్యంతో చెప్తున్నాను, నా ప్రాణం పోయినా సరే ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప నాకు వేరొక ప్రభువు లేడు. ఈ మాట చెప్పగానే కోపంతో ఊగిపోయిన శతాధిపతి, రే ముసలోడా, నిన్ను బ్రతిమాలుతుంటే బెదిరిస్తూ ఉంటే నీకు ఆనడం లేదా? నా దగ్గర క్రూర మృగాలున్నాయి, ఆకలితో నకనకలాడుతూ ఉన్నాయి. వాటికి గాని పడవేశానా ఎముకలు కూడా మిగలకుండా నిన్ను భుజించేస్తాయి. నా కోపానికి గురి కావద్దు నువ్వు. మంట ఉంది, అగ్ని ఉంది, అగ్నిలో పడవేశానా నువ్వు కాలిపోవడానికి కనీసం గంట కూడా పట్టదు. దానికి జవాబిచ్చిన పోలీకార్ప్ ఏమన్నాడో మీరు వినండి. నన్ను మంటల్లో కాల్చడం నీకు చాలా చిన్న పని శతాధిపతి. మహా అయితే గంట సేపు కాల్చబడతాను నువ్వు చెప్పినట్టుగా, గంట తర్వాత నువ్వు నన్నేమీ చేయలేవు. కానీ రక్షణ పొందనందుకు దేవుని ఉగ్రత అనే అగ్ని మీ మీదకి దిగి వస్తే ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు మీరు ఆ మంటల్లో కాలుతూనే ఉండాలి. నేను కాలే మంట గొప్పదా, మీరు కాలే మంట గొప్పదా, ఏది కావాలి అని అడిగాడు. ఏం చేయాలో అర్థం కాలేదు శతాధిపతికి. రోమా సామ్రాజ్యానికి అనుకూలంగా నడుచుకునేటువంటి యూదులు కట్టె పుల్లలు తీసుకొచ్చారు. మా రోమా దేవతని వ్యతిరేకించి మాట్లాడుతున్నావు అని అపనింద వేసి స్ముర్నాలో ఉన్న ప్రజలు దివిటీలు పట్టుకొచ్చారు. నిలువుగా ఉన్న కర్రకి 2 పెడరెక్కలు విరిచి 2 కాళ్ళు కట్టేసి 2 చేతులు కట్టేసి తల మీద నుంచి తారుబోసి కింద పుల్లలు మోపు పెట్టి ఆ మోపుకి దివిటీలు కట్టగా పైనుంచి కారుతున్న తారు, కింద నుంచి వచ్చిన మంట 2 కలిసి ఉండగా పోలీకార్ప్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కోసం హతసాక్షిగా మరణించాడు. ప్రభువుని అంతగా ప్రేమించిన పోలీకార్పుకి స్ముర్నా సంఘానికి ఈ పత్రిక రాయబడింది. ఇప్పుడు అడుగుదాం, అసలు రాసింది ఎవరు, ఈ పత్రిక ఇచ్చింది ఎవరు? లేకపోతే ఆ ప్రశ్న అడగడానికి ముందు ఇంకొకటి అడుగుతాను, అది చెప్పడానికి ముందు, ఈ ఇద్దరిలో శతాధిపతి గెలిచాడా, పోలీకార్ప్ గెలిచాడా? ఎట్లాగా? చనిపోయాడు కదమ్మా.
కరెక్టేనాక, కానీ చనిపోయాడుగా. శతాధిపతి బ్రతికున్నాడు, పోలికార్ప్ చనిపోయాడు. పాఠం ఏమిటంటే, నువ్వు బెదిరించిన, బతిమాలిన, బుజ్జగించిన, భయపెట్టిన, ఆఖరికి చంపిన నా నోటితో యేసుక్రీస్తు తప్ప వేరొక ప్రభువుని ఒప్పింపలేవు. నా హృదయానికి యేసుక్రీస్తే రాజు, కైసరు కాదు. నా దేశం పరలోకమే, రోమ్ కాదు. భూలోకంలో నాకున్న సంతోషం సంఘమే, స్ముర్నా ప్రజలు కాదు. సంఘాన్ని, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించిన పోలికార్ప్ మరణించాడు. కానీ యేసునందు విశ్వాసం ఉంచి మరణించాడు కనుక పోలికార్పే గెలిచాడు. అండ్ ఇప్పుడు రండి, స్ముర్నా పట్టణం గురించి చెప్పాను, పత్రిక ఎవరికి రాయబడిందో చెప్పాను. స్ముర్నాలో ఉన్న సంఘపు దూత కనగా పోలికార్ప్కి, పోలికార్ప్ ద్వారాగా స్ముర్నాలో ఉన్న సంఘానికి. మూడవదిగా, అసలు ఈ పత్రిక రాయమని చెప్పింది ఎవరు? మరలా చదవండి ఆ మాట, 8వ వచనం. ప్రకటన 2:8. ఓకే. ఇక్కడ సంగతులు చెప్పే వ్యక్తి ఎవరు? రైట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 2 రకాలుగా పరిచయం చేసుకున్నాడు తనను తాను. మొదటి విధం ఏమిటి? మొదటి వాడను, కడపటి వాడను. రెండవ విధానం ఏమిటి? మృతుడనై తిని మరలా బ్రతికి తిని, మృతుడై మరలా బ్రతికినవాడు. మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరలా బ్రతికినవాడు. రోమా సామ్రాజ్యానికి ముగింపు ఉందా? రోమా సామ్రాజ్యానికి ముగింపు ఉంది, రోమా సామ్రాజ్యానికి ప్రారంభం ఉంది. రోమా సామ్రాజ్యానికి ప్రారంభము ఉంది, ముగింపు ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఇప్పుడు ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడా, రోమా సామ్రాజ్యం గొప్పదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిశ్చయముగా రోమా సామ్రాజ్యం కంటే గొప్పవాడు. ఆ మాట చెప్తున్నాడు స్ముర్నా సంఘానికి. బిడ్డ, నువ్వు బాధపడుతున్నావు కదా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రోమా సామ్రాజ్యం గొప్పదేం కాదు బిడ్డ, నేను రోమా సామ్రాజ్యం కంటే గొప్పవాడిని. మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒక 2 నిమిషాలు చదివి యేసుక్రీస్తు ప్రభువు నేను గొప్పవాడిని అని ఎక్కడెక్కడ చెప్పాడో కాస్త నాకు వివరించగలరా? రైట్. ఎన్నో వచనమక? థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. వచనం చూడకుండా చెప్పిన సిస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. యువర్ గుడ్ నేమ్ సిస్టర్? అమ్మ విజయ సునీల గారు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీరు వచనం చూడకుండా చెప్పినందుకు నిజంగా. అండ్ దేవాలయము కంటే గొప్పవాడిని అన్నాడు కదా, ఇంకా అదే అధ్యాయంలో చెప్తాడు, ఇంకా నేను గొప్పవాడిని అని. ఎక్కడెక్కడ? రైట్. 42వ వచనం చదివితే సొలొమోను కంటే గొప్పవాడిని, 41వ వచనం చదివితే యోనా కంటే గొప్పవాడిని, 6వ వచనం చదివితే దేవాలయము కంటే గొప్పవాడిని. నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను అంటే విశ్రాంతి దినము కన్నా గొప్పవాడా కాదా ఆయన? Right. And when you turn to the Gospel of Luke chapter 7 verse 26, లూకాసు వార్త 7వ అధ్యాయం 26వ వచనం మీరు చదవడానికి ఇష్టపడితే అంటాడు ఆయన అక్కడ, నేను ప్రవక్త కంటే గొప్పవాడిని. సో యేసుక్రీస్తు ప్రభువు గొప్పవాడు.
రోమా సామ్రాజ్యం కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు, విశ్రాంతి దినము కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, అండ్ ప్రవక్త కంటే గొప్పవాడు. ఈ గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఎవరైనా ఎగతాళి చేసి, అపహాస్యం చేసి, వెక్కిరించి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఆయన విలువేమైనా తగ్గుతుందా? తగ్గదు కదా. కొండ బాగా ఎత్తుగా ఉంది, పచ్చగా ఉంది, బలంగా ఉంది. ఈ కొండ నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్పి ఒక పొటేలు కుక్కను తీసుకొచ్చి, కుక్క దాన్ని చూసి అరవవే అని అడిగింది. కుక్క అరిచినంత మాత్రాన కొండ కదులుద్దా? పోని కుక్క వల్ల కావడం లేదు, నేనే కొండ పని పడదామని చెప్పి కొత్తగా కొమ్ములు వచ్చినటువంటి పొటేలు కొమ్ములతో కొండను కుమ్మింది. కొండకు నష్టమా, కొమ్ములకు నష్టమా? అంతేనా? కొమ్ములు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును కుమ్మడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నష్టం ప్రభువుకు కాదు, కొమ్ములు వచ్చిన వాడికి. కాస్త సంపాదన పెరగగానే, కాస్త నలుగురిలో పేరు కలగగానే, కాస్త జనమందరూ వంగి వంగి దండాలు పెడుతుంటే, కాస్ట్లీ కారుల్లో తిరగగానే, ఖరీదైన బట్టలు వేయగానే, కాస్త బంగారం చేతికి రాగానే ప్రభువు కంటే గొప్పవాడా? ప్రభువుని తోలనాడి మాట్లాడతాడా? ప్రభువు గొప్పవాడు. ఆయనకు మించిన గొప్పవాడు ఎవడూ లేడు. సూర్యుడు ఎండాకాలం బాగా వేడిగా ఉన్నాడని, చెమట బాగా ఎక్కువగా పోస్తుందని సూర్యుడు నచ్చక సూర్యుడి మీద ఉమ్మేశాడు ఒకడు. సూర్యుడికి నష్టమా, ఉమ్ము వేసిన వాడికి నష్టమా? ఎందుకని? ఎంత దూరం ఎగరగలిగిద్ది నీ ఉమ్ము? సూర్యుడు ఎక్కడున్నాడు, నువ్వెక్కడున్నావు? నీ ముఖం మీదే పడుద్ది కాదా? నిప్పుకు చెదల పట్టుద్దా బిడ్డ? నిప్పుకు చెదలు పట్టదు అన్నది ఎంత వాస్తవమో, సూర్యుడి మీద ఉమ్ము వేయలేమన్నది ఎంత వాస్తవమో, కుక్క అరుపులకో పొటేలు కొమ్ము దెబ్బలకో కొండ కదలదన్నది ఎంత వాస్తవమో, ఎంతమంది ప్రభువును గూర్చి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ప్రవర్తించినా ప్రభువు విలువ లేశమంతైనా తగ్గదు. ఆయన గొప్పవాడు, ఆయన చాలా గొప్పవాడు, మన ఊహకు మించిన గొప్పవాడు. ఆయన గొప్పతనం అర్థం కావాలంటే మనం మరణించి పరలోకం వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేరుగా చూస్తేనే ఆయన మహిమ మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు లేఖనాలలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ఆయనను ఆరాధించుకుంటూ కొనసాగటమే మన జీవితానికి పరమార్థం. మొదటివాడును, కడపటివాడును అంటే నేను గొప్పవాడిని బిడ్డ, నేను రోమా ప్రభుత్వం కన్నా గొప్పవాడిని. మరి మనమెవరము ఆయన గొప్పోడైతే? ఏమా మనమెవరము? అబ్రహాము భాషలో మాట్లాడితే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు, అయ్యా దుమ్ము ధూళి వంటి వాడను. ఏమన్నాడు? ఏమా ధూళినైన నేను, బూడిదనైన నేను నీతో మాట్లాడడానికి తెగించుచూ ఉన్నాను ప్రభు అన్నాడా? దేంతో పోల్చుకున్నాడు? అమ్మా ధూళి, రెండో మాట ఇంకోటి ఉంది అక్కడ, బూడిద. ఒకటి ధూళి, రెండవది బూడిద. నరుడు ఎవరు ఇప్పుడు? ధూళి వంటివాడు, బూడిద వంటివాడు. రైట్. ఇప్పుడు నేను అబ్రహాం భాషలో చెప్పాను నరుడు ఎవరో, ధూళి బూడిదని. దావీదు భాషలో చెప్పండి మీరు, నరుడెవరు? రైట్. 22వ కీర్తన ప్రకారం నేను నరుడును కాను పురుగును అన్నాడు కదా.
అండ్ ఇంకా అమ్మా, దావీదు మాట ప్రకారం దావీదు తరుముచు ఉన్న రాజు సౌలును చూసి అంటాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అంటాడు. అమ్మా, చచ్చిన కుక్క అన్నాడా దావీదు? చంపబడిన కుక్క కాదు, చచ్చిన కుక్క. చచ్చిన కుక్కతో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? రైట్, నేను ఉపయోగం లేనివాడిని అయ్యా, మిన్నల్లిని, పురుగుని, ఇవి దావీదు స్టేట్మెంట్స్. అండ్ ఎట్లాగూ పాయింట్లోకి వచ్చాం కనుక నా మాటకి, నా ప్రశ్నకు జవాబు చెప్పండి. బైబిల్లో చచ్చిన కుక్క అని పలికిన ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఎవరు? అమ్మా, నేను కుక్కను అనుకొనుచున్నావా అన్నాడు, అంతే కదా, కానీ నేను చచ్చిన కుక్కను అనలేదమ్మా. దావీదు సౌలును చూచి నేను చచ్చిన కుక్కనని ఎలాగునైతే పలికినాడో అదే విధముగా చచ్చిన కుక్కని పలికిన మాటలు రెండు ఇంకొక ఇద్దరు మనుషులు ఉన్నారు, 2వ సమూయేలు గ్రంథంలో ఉన్నారు. కాస్త చెప్పగలరా ప్లీజ్? అధ్యాయం కూడా చెప్పమంటారా? తొమ్మిదవ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం నేను చచ్చిన కుక్కను అని ఒప్పుకున్న వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎవరు? మెఫీబోషెత్, రైట్. అండ్ వెన్ యూ టర్న్ టు 2 Samuel chapter 16, 16వ అధ్యాయంలోనికి వస్తే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చచ్చిన కుక్క అని ఇంకొక వ్యక్తిని సంబోధించిన వాడు ఎవరు? రెండవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ప్రకారం చచ్చిన కుక్క అని ఒక వ్యక్తిని సంబోధించాడు. అమ్మా, ఎవరిని గురించి? అభిషై ఎవరిని గురించి మాట్లాడాడు ఆ మాట? సెరియా కుమారుడైన అభిషై, కరెక్టే, నేను ఒప్పుకున్నాను. ఎవరిని అన్నాడు ఆ మాట చచ్చిన కుక్క అని? షిమీ అనేవాడు షిమీ అనేవాడు దావీదును తిడుతూ ఉంటే, దావీదా అసలు వాడేమిటి నిన్ను తిట్టడం ఏమిటి, వాడు చచ్చిన కుక్క లాంటి వాడు, నువ్వు ఒక్క మాట ఊని పలుకు, వాడి తల తీసుకొచ్చి పెడతానన్నాడు. చచ్చిన కుక్క అంటే ఏంటి అర్థం ఇప్పుడు? బలహీనులము. పురుగు అన్నా బలహీనులము, మిన్నల్లి అన్నా బలహీనులము, ధూళి అన్నా బలహీనులము, బూడిద అన్నా బలహీనులము. మనం ఎవరము అంటే బలహీనులము. ఆయన ఎవరు? గొప్పవాడు, అంతే కదా. ఇంకేదో పాట పాడతారే, రైట్. మా సర్వానిధి యేసయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మము బలపరచవా యేసయ్యా. ఈ పాట దొరికితే ట్రై చేయండి. మేము బలహీనులం ప్రభువా, నీ సన్నిధికి వచ్చాము, మమ్మల్ని బలపరచు. ఇప్పుడు చెప్పండి, మందిరానికి ఎందుకు పోవాలి? బలపడటం ఎవరికి కావాలి? బలపడటం ఎవరికి అవసరం? బలహీనులకి బలపడటం అవసరం. అంటే ఇప్పుడు మందిరానికి పోయేటప్పుడు బలహీనులం అనుకొని పోవాలా, బలవంతులం అనుకొని పోవాలా? రైట్. ఎవరైతే తగ్గించుకొని బలహీనులం అనుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు బలమును దయచేస్తాడు. ఆల్రెడీ నేను బలవంతుణ్ణి అనుకొని పోయినటువంటి నీతిమంతుడు, బైబిల్ భాషలో చెప్పాలి అంటే పరిసేడేగా, నేను నీతిమంతుడిని అనుకొని పోయాడు. సుంకర్ నేను పాపిని అనుకొని పోయాడుగా. సో ఇప్పుడు మనం బలహీనులం కదా, బలహీనులమైన మనము బలవంతులముగా మార్చబడాలి అంటే పురుగు వంటి మనకి, మిన్నల్లి వంటి మనకి, చచ్చిన కుక్క వంటి మనకి, దుమ్ము వంటి మనకి, బూడిద వంటి మనకి బలము రావాలి అంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం చదవాలి మీరు.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. రైట్. మీలో ఉన్నవాడెవరు? మీలో ఉన్నవాడెవరు? మీలో ఉన్నవాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాలో ఉన్నాడు. ఆయన గొప్పవాడా బలహీనుడా? నేనెవరిని? నేను బలహీనుణ్ణి. ఆయన ఎవరు? ఆయన గొప్పవాడు. ఇప్పుడు బలహీనుడనైన నా దగ్గరకు, బలహీనుడైన నాలోనికి గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు అంటే నేనేమవుతాను ఇప్పుడు? బలహీనుడనైన నాలోనికి బలవంతుడైన యేసు వస్తే నేనేమవుతాను? బలవంతుడవుతాను. బలహీనుడైన నాలోనికి గొప్పవాడైన యేసు వస్తే నేనేమవుతాను? నేను కూడా గొప్పవాడిని అవుతాను. ఈ గొప్పవాడిని నేనేం చేయాలి? నా గొప్పతనం, నా బలం ప్రదర్శించాలా, లేకపోతే లోకములో ఉన్నవాడి మీద విజయం సాధించాలా? దేవుడు నీకు బలం ఇచ్చిన ప్రతిసారి నీ బలమును ప్రదర్శించడానికి కాదు ఇచ్చేది. నీకు వరం ఇచ్చిన ప్రతిసారి నీ వరమును ప్రదర్శించడానికి కాదు ఇచ్చేది. తలాంతులు ఇచ్చిన, వరములు ఇచ్చిన, కృపనిచ్చిన, బలం ఇచ్చిన, అభిషేకం ఇచ్చిన, నీకు కలిగినది ఏదైనా కానీ జనుల ఎదుట ప్రదర్శించడానికి కాదు ఇచ్చేది. లోకములో ఉన్నవాడిని జయించడానికి దేవుడు నీకు ఇస్తాడు. లోకంలో ఉన్నదెవరు? అపవాది. అంతేనా? రైట్. ఇప్పుడు నీకు దేవుడు బలం ఇచ్చాడు అంటే, ఆయన నీలోనికి వచ్చి పురుగు వంటి నిన్ను బలపరిచాడు అంటే, మట్టిలో ఉండవలసిన నిన్ను ఆయన మహిమలోనికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డాడు అంటే, నువ్వు ఇప్పుడు ఎవరి మీద విజయం సాధించాలి? అపవాది మీద విజయం సాధించాలి. ఇప్పుడు మొత్తం మీద పాఠం ఏమిటంటే, మొదటి వాడను కడపటి వాడను అంటే దాని అర్థం ఏమిటంటే, పాత నిబంధన దేవుడు నేనే నాయన, వ్యతిరేకమైన వాడిని కాదు, లేదా వేరుగా ఉన్నవాడిని కాదు అన్నది మొదటి స్టేట్మెంట్ అయితే, నేను రోమా ప్రభుత్వం కన్నా గొప్పవాడిని, నేను లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడిని, లోకం కన్నా గొప్పవాడిని నేను. అండ్ ది అదర్ స్టేట్మెంట్ 2వ అధ్యాయం 8వ వచనంలోనే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి వాడును కడపటి వాడును అయిపోయింది, మృతుడనై మరలా బ్రతికిన వాడను, మృతుడనై మరలా బ్రతికిన వాడను. చనిపోయాక ఏం చేస్తాం మనం? సరే అమ్మ, ఇంకోలా అడుగుతాను. దేవుడు ఈరోజు రాత్రి మీకు కనపడి, అమ్మా నువ్వు మంచి ప్రార్థనా పరురాలు కనుక నీకు ఒక వరం ఇవ్వదలిచాను, 100 ఏళ్ళు బ్రతుకమ్మా అన్నాడు అనుకోండి. ఇప్పటి నుంచి మీరు ఎలా ఫీల్ అవుతారు? గంతులు వేసేస్తారు. సంతోషం, మంచిది. అమ్మా 100 ఏళ్ళు కాదక్క, నీకు నాకు మధ్య చెడిపోయింది కనుక ఒక 30 ఇస్తున్నానులే, 30 ఏళ్ళు బతుకు ఇక్కడి నుంచి అన్నాడు అనుకో, అప్పుడేమంటావమ్మా? సరిపోదని సరిపోదు. మంచిదని అమ్మ యథార్థంగా ఒప్పుకున్నావు. సరే, అట్ట కూడా కాదు, అసలు నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, కానీ నిన్ను నరకానికి పంపించడం నాకు ఇష్టం లేదు, ఇంకొక సంవత్సరంలో చచ్చిపోతావు అని చెప్పాడు. అప్పుడేమంటావమ్మా? మీకు ఓ విషయం చెప్పనా అమ్మా, ప్రవర్తన మార్చుకుంటాను అని ఆయుష్ అడిగిన ఏ ఒక్కరూ బైబిల్లో ప్రవర్తన మార్చుకోలేదు. ఇవన్నీ వద్దు, అసలు నీకు నాకు డిస్కషన్ ఏం వద్దు. దేవుడు కనపడి అన్నాడు, అబ్బాయి ఈరోజు రాత్రి వచ్చి తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఏమా? సంతోషం అమ్మా. నిజంగా వెళ్ళగలుగుతామా?
సరే వెళ్ళొద్దు కానీ బతికి ఏం చేస్తారు చెప్పండి నాకు. ఊరికి అడుగుతున్నానమ్మా. పోనీ ఉన్నారు, మీరు బ్రతికారు. కాదమ్మా అట్లా కదా కాదక్క ఫిలాసాఫికల్ డిబేట్లో నేను వెళ్ళదలుచుకోలేదమ్మా. సరే మనం బ్రతికాము ఇప్పుడు. కాదమ్మా బ్రతికిన మనం ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయుష్ పొందుకున్నాము. ఈ 20-25 ఏళ్ళు ఏం చేద్దాము? వెనక మనం ఎంత పని చేసామో లెక్క కట్టుకొని ముందు ఏం చేయాలో లెక్కేసుకుందామమ్మా. అంతే కదా. మీకు ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే లేదా ఇప్పుడున్న ఆయుష్ను పొడిగించినా మీరు ఏం చేస్తారో యెషయా గ్రంథంలో రాసేది చదవండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాదు అది ఫిలిప్పీ పత్రిక అక్క. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదవండి. రేపు చచ్చిపోతాము, చావు ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు, కానీ ఒకరోజు చచ్చిపోవాలి గనక చదవండి. ఇప్పుడు చదవండమ్మా. రేపు చచ్చిపోయిన తర్వాత తిండి ఉండదు, తాగటం ఉండదు గనక చదవండమ్మా. ఎడ్లను వధించుచు గొర్రెలను కోసుకుంటాము, ఎడ్లను కోసుకుంటాము, మాంసం తింటాము, ద్రాక్ష రసం తాగుతాము, మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. దేవుడు ఆయుష్నిచ్చిన ప్రతిసారి నువ్వు చేస్తున్న తప్పు ఇది కాదా? దేవుడు సంపాదించిన ప్రతిసారి కూడాను నువ్వు చేస్తున్నటువంటి అసలు తిండిపోతనం పాపం కాదా? పాపమేనా? తిండి ఎక్కువైతే కలిగే ప్రమాదం ఏంటి? తిండి ఎక్కువైతే కలిగే ప్రమాదం ఏంటమ్మా? రోగాల గురించి ఆరోగ్యం గురించి వద్దమ్మా. రైట్, ఎవరు చెప్పారు గనక మీకు మాత్రం నిండు హృదయపూర్వకమైన వందనాలమ్మా. తిండి ఎక్కువైతే యెహోవా ఎవడు? దేవుడెవడు? నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడ్డాను, నేను తింటున్నాను అడగడానికి దేవుడెవడు? అంతేనా పాఠం? ఆయుష్నిచ్చిన ప్రతిసారి ఆలోచనలు ఇట్లాగే క్రూరంగా తయారవుతాయి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడికి భూమి బాగా పండిందా? పండినప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దావీదు వలె కీర్తన పాడినాడా? మరేమన్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. రైట్. నాకు యెషయా గ్రంథంలో చదివిన పాఠం కూడా అదే. రేపు చచ్చిపోతాం కనుక తిందాము, త్రాగుదాము. ఇప్పుడు ఈ ధనవంతుడు కోరుతున్న కోరిక కూడా ఇదే. రేపు చచ్చిపోతాం కనుక తిందాము, త్రాగుదాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కూడా చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదవండి. రేపు చచ్చిపోతాం గనక తిందాము, త్రాగుదామని ఎఫెసులో ఉన్న కొంతమంది సంఘంలోకి వచ్చి బోధించారంట. చచ్చిపోయిన తర్వాత ఎవడు చూడ వచ్చాడు, పరలోకం పోతావో పాతాళం పోతావో తక్కిడో బిక్కడో ఎవరికీ తెలియదురా నాయన. ఉన్నప్పుడే సంపాదించుకున్నప్పుడే బాగా ఆరోగ్యవంతంగా ఉండాలి, బాగా తినాలి, బాగా శక్తి ఉండాలి. ఎంత కష్టపడితే అంత కష్టపడు, ఎంత తింటే అంత తిను. ముసలివాడైన తర్వాత నువ్వేమి చేయాలనుకున్నా కానీ చేయలేవు అనే ఒక వితర్కపు దుష్ట ఆలోచనలతో సంఘాన్ని పాడు చేసేశారు. బ్రతకడానికి తినండి, ఆరోగ్యంగా ఉండటానికి తినండి. చచ్చిపోతాం కనుక చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనకి మాంసం దొరకదు, చచ్చిపోయిన తర్వాత తిండి దొరకదు
అన్నట్టుగా తిండి కోసం ప్రాకులాడవద్దు. సర్లే, ఎందుకు చెప్తున్నావు ఇదంతా పాస్టర్ గారు అంటే, మరణించిన తర్వాత తిరిగి మనం బ్రతుకుతామనే ఒక ఆశ మనకుంది. దాన్ని పునరుద్ధానము అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన చెప్తూ ఉన్న సంగతులు ఏవనగా, ఇప్పుడు చెప్పండి, చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేవడం అంటే దేనికి సూచన? అది ఇందాక నేను గొప్పవాడిని అని చెప్పాడు. మొదటివాడిను కడపటివాడిని అంటే అర్థం ఏంటి? నేను గొప్పవాడిని. ఇప్పుడు చనిపోయాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను అని ఆయన పలుకుతూ ఉన్నాడంటే దేనికి సాదృశ్యం అది? స్మరణ సంఘస్థులారా, మీ మీదికి రోమా ప్రభుత్వం వాళ్ళు ఎగబడుతున్నారు కదా, మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, అణిచివేస్తూ ఉన్నారు, దెబ్బలు కొడుతూ ఉన్నారు, ఆఖరికి మిమ్మల్ని చంపుతున్నారు కదా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చనిపోతే చనిపోండి కానీ రేపు మీరు బ్రతుకుతారు. ఎందుకంటే ఆ చావు మీద అధికారం కలిగిన వాడిని నేనే. కాబట్టి విశ్వాసికి ఇప్పుడు చావు అంటే భయం ఉండాలా, ఆనందం ఉండాలా? ఎందుకు ఆనందము? మరణిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసాన్ని దైవికంగా అనుభవిస్తాను. నేను వెళ్ళిపోయి నా స్థలం మారుతుంది, నేను ఆరాధించే స్థలమే మారుతుంది. ఇప్పుడు భూలోకంలో ఆరాధిస్తున్నాను, తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి పరలోకంలో ఆరాధిస్తాను. నా స్థలమే మారుతుంది తప్ప ఇంకేమీ మారదు నాకు. చంపేవాళ్ళు మహా అయితే ఏం చేయగలుగుతారు? లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తాడు, శత్రువులు దేహంను మాత్రమే చంపగలరు, దేహంను చంపిన తర్వాత ఏమైనా చేయగలుగుతారా? మనల్ని చంపేశారండి, మన మీద పగబెట్టుకుని మనల్ని చంపేశారండి, మన మీద నిందలేశారు, మనల్ని బాధ పెట్టారు, మనకి ఏడిపించారు, కన్నీళ్లు తెప్పించారు, మనమేమో బలహీనం అయిపోయాం, వాళ్ళనేమి చేయలేకపోతున్నాం, ఆఖరికి వాళ్ళు మనల్ని చంపేశారు. చంపేసిన తర్వాత మనల్ని ఏమైనా చేయగలుగుతారా? కానీ చనిపోయిన తర్వాత మనల్ని ప్రభు ఏమైనా చేయగలుగుతాడా? మరణించిన మనలను ప్రభు ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకుంటాడు. చంపిన వాడు ఇంకేం చేయలేడు, వాడి శక్తి అంతవరకే. మన ఇంటికి ఎవరైనా వచ్చి మన ఇంటి పెరట్లో పెరుగుతున్న గడ్డిని కోసి 4 గడ్డి పరకలు పైకి బీకి గడ్డిని గబా 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 చేత్తో కొట్టి, రేయ్ గడ్డిని ఎట్ట కొట్టాను, నిన్ను కూడా అట్ట కొట్టేస్తా, అట్ట చంపేస్తా అన్నాడు అనుకో, అంత సీరియస్గా తీసుకుంటామా? అర్థం కాలేదా? మన ఇంటికి ఒకడు వచ్చాడు, మన పెరట్లో గడ్డి మొలిచింది, గడ్డి బీకాడు, పీకిరే నీ గడ్డి బీకాను అని గడ్డిని కొంచెం కొట్టాడు, గడ్డిని విరిచేశాడు, గడ్డిని నలిపేశాడు. గడ్డిని నలిపినందుకు మనం ఏమైనా బాధపడతామా? మన పగోడు గడ్డిని నలిపితే? గడ్డిని పీకితే బాధపడతామా? గడ్డిని నలిపితే బాధపడతామా? నా ఇంట్లో గడ్డిని నలిపినా, పీకినా, విరగగొట్టినా నాకేమీ బాధ ఉండదు. నన్ను చంపుతానని బెదిరించినా, నన్ను ఏడిపించినా, నా మీద నిందలు వేసినా, నన్ను ఎంత కన్నీరు పెట్టించినా, నా పెరట్లో గడ్డిని బీకితే ఎంత బాధ లేకుండా ఉందో, నన్ను బాధ పెట్టేవాడు నా మీద ఎన్ని ప్రయోగాలు చేసినా నాకు నా గడ్డి బీకిన దాంతో సమానం. ఏమైనా అర్థమైందా? అట్లా కాకుండా ప్రతి చిన్నదానికి ఆయన ఆ మాట అన్నాడు, ఈయన ఈ మాట అన్నాడు, నన్నే అందరు తిడుతున్నారు, నన్నే అందరు కొడుతున్నారు, నన్ను చెడదాని చేస్తున్నారు. మనుషులు ఏమీ చేయలేరు మనల్ని. మనుషులు ఏమీ చేయలేరు. మహా అయితే ఒక మాట అంటారు, రూపాయి వచ్చే రూపాయి రానియకుండా చేయగలుగుతారు.
మన మీద 4 చెడ్డ మాటలు మాట్లాడతారు. సరే, మహా పొగరుబోతుడైతే మనల్ని చంపాడు. చంపిన తర్వాత ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. సావునకు భయపడకుండా ఉండేవాడే నిజమైన క్రీస్తు అనుచరుడు. నేను ప్రభువుని నమ్ముకుంటే నాకు వచ్చే ప్రయోజనాలు పోతాయండి, నేను ప్రభువుని నమ్ముకుంటే నన్ను సమాజంలో అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారండి, నేను ప్రభువుని నమ్ముకుంటే నాకు పని దొరకట్లేదండి, వ్యాపారంలో ఎదగనియడం లేదండి, హేపో గడ్డిని నలిపిన దాంతో సమానం. యోసేపు ఫలించేడు కొమ్మ ఎక్కడుంది? దాని కింద అంటాడు, యోసేపు శత్రువులట, యోసేపు అనే ద్రాక్ష చెట్టు, యోసేపు అనే ఫలించేడు కొమ్మ ఎదుగుతూ ఉంటే, అరే ఈ పక్క ఎదుగుతుందని ఈ పక్క గోడ కట్టేశారంటే ఎదగకుండా దాన్ని ఎదుగుదల ఆపడానికి. ఈ పక్క ఎదుగుతుందని ఈ పక్క గోడ కట్టేశారు, ఎదురు ఎదుగుతుందని ఎదురు కట్టేశారు గోడ, వెనక ఎదుగుతుందని వెనక కట్టేశారు, 4 పక్కలా గోడ కట్టేశారట. అయితే కింద అంటాడు చూడండి, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. గోడ కట్టి ఆపేద్దామని చూస్తారు. దేవుడు ఆ గోడల మీద గుండా పైకి హెచ్చించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మరణమును జయించి ఉన్నాడు గనక నీకు మరణ భయం లేకుండా నడిపించగలడు. రోమా ప్రభుత్వమే కాదు, ఈనాటి ప్రభుత్వాలు, ఈ లోక సంబంధమైనటువంటి దేశాల నియమ నిబంధనలు ఎన్ని అడ్డం వచ్చినా కానీ ప్రభు విలువ తగ్గదు, ప్రభు నాలో ఉన్నాడు గనక నా విలువ తగ్గదు. కాబట్టి పెద్ద రోమా ప్రభుత్వం వచ్చినా పెద్ద బాధ లేదు, శ్రమలు వచ్చినా పెద్ద బాధ లేదు, చావు వచ్చినా పెద్ద బాధ లేదు. మీకు ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఇంతటితో నా పాఠం ఆపేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో స్మరణ సంఘానికి రాసినటువంటి మిగతా సంగతులు మాట్లాడుకుందాం. సారీ లార్డ్. అమ్మా, నాకు ఇప్పుడే పవర్ పోయింది, నేను పర్సనల్ హాట్స్పాట్ మీద నడుస్తూ ఉన్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కంక్లూడ్ మై సెషన్ ఓవర్ హియర్. అండ్ డస్ ఎనీబడి హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఓవర్ దిస్ టాపిక్? నేను నా పాఠం ముగించదలిచానమ్మా. మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నవా? అండ్ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ మిగిలిన 9వ వచనం నుండి నెక్స్ట్ టైం నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను. అండ్ అంతే కదా సిస్టర్, ఇంకేమైనా ఉన్నాయమ్మా?